స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి ధర్మ్యాద్ది యుద్ధాశ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే. 31. అంతేకాక నీ యొక్క క్షత్రియ ధర్మమును అనుసరించి నీవు చలింపరాదు. నిజానికి ఒక క్షత్రియుడికి ధర్మ పరిరక్షణకు యుద్ధం చేయటమనే దానికన్నా మించిన కర్తవ్యం లేదు. ధర్మం అనేది వేదాల అనుగుణంగా ఒక వ్యక్తి చేయవలసిన విధి. 2 రకముల ధర్మములు వేదనిర్దేశిత విధులు ఉన్నాయి. పరధర్మ అంటే ఆధ్యాత్మిక విధులు మరియు అపరధర్మ అంటే ప్రాపంచిక విధులు. తనను తాను ఆత్మగా భావించినప్పుడు భగవంతుడిని ప్రేమించి భక్తితో సేవించడమే చేయవలసిన విధి. దీనిని పరధర్మ అంటారు. కాని మానవాళిలో ఎక్కువ శాతం మంది ఈ ఆధ్యాత్మిక కోణం కలిగి ఉండరు కాబట్టి తమని తాము శరీరాలుగా భావించుకునే వారికోసం కూడా వేదాలు విధులను సూచించాయి. ఒక వ్యక్తి యొక్క ఆశ్రమము, జీవిత దశ మరియు వర్ణము, వృత్తి ల అనుగుణంగా ఈ ధర్మాలు నిర్దేశించబడ్డాయి. వీటిని అపర ధర్మములు లేదా లౌకిక విధులు అంటారు. భగవద్గీత మరియు వైదిక తత్వాలను అర్థం చేసుకునేటప్పుడు ఆధ్యాత్మిక విధులు మరియు ప్రాపంచిక విధుల మధ్య ఉన్న భేదాన్ని గుర్తుంచుకోవాలి. వృత్తిపరంగా అర్జునుడు యోధుడు కాబట్టి ధర్మ పరిరక్షణ కోసం పోరాడటం యోధుడిగా తన వృత్తి ధర్మం. శ్రీకృష్ణుడు దీనిని ధర్మము అంటున్నాడు. ఇది శరీర స్థాయిలో సూచింపబడిన విధి. యదృచ్ఛయ చోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖిన క్షత్రియా పార్థ లభంతే యుద్ధమీదృశం. 32. ఓ పార్థ, ధర్మాన్ని పరిరక్షించే ఇలాంటి అవకాశాలు కోరుకోకుండానే దొరికిన క్షత్రియులు అదృష్టవంతులు. ఇవి వారికి స్వర్గమునకు తెరిచి ఉన్న ద్వారము వంటివి. సమాజాన్ని రక్షించటానికి క్షత్రియ జాతి అవసరం ఈ ప్రపంచంలో ఎల్లప్పుడూ ఉంది. వారి వృత్తి ధర్మం అనుసరించి సమాజాన్ని రక్షించటానికి వీరులు ధైర్య సాహసాలతో ఉండి అవసరమైతే తమ జీవితాలనే అర్పించాల్సి ఉంటుంది. వైదిక కాలంలో జంతువులను చంపడం సమాజంలోని మిగిలిన వారికి నిషేధించబడిన అరణ్యాలలోకి వెళ్లి యుద్ధ విద్య అభ్యసించటానికి జంతువులను వేటాడి చంపడాన్ని క్షత్రియ యోధులకు అనుమతించారు. ఇటువంటి సాహసవంతులైన యోధులు ధర్మాన్ని రక్షించడానికి దొరికే అవకాశాన్ని చేతులు చాచి స్వాగతిస్తారని అందరూ ఆకాంక్షిస్తారు. తమ విధిని నిర్వర్తించడం ఒక పవిత్రమైన కార్యంగా వారికి ఈ జన్మలో ఇంకా పై జన్మలలో మంచి ప్రతిఫలం లభిస్తుంది. విధిని సక్రమంగా నిర్వర్తించటం అనేది భగవత్ప్రాప్తి నొందించే ఆధ్యాత్మిక కార్యం కాదు. అది మంచి భౌతిక ప్రతిఫలం అందించే పుణ్యకార్యం మాత్రమే. శ్రీకృష్ణుడు తన బోధనలను ఒక మెట్టు దించి ఇలా అంటున్నాడు. అర్జునుడికి ఆధ్యాత్మిక బోధన పట్ల ఆసక్తి లేకుండా శారీరక దృక్పథంలోనే ఉన్నా అప్పుడు కూడా ధర్మాన్ని పరిరక్షించటం అనేది అతని సామాజిక విధి. మనము గమనించినట్టుగా భగవద్గీత అనేది కర్మను చేయమని ఉద్బోధించేదే కాని క్రియాశూన్యతను కాదు. భగవద్గీత ఇస్ ఈక్వల్ టు యాక్షన్, నాట్ టు అన్ యాక్షన్. జనులు ఆధ్యాత్మిక ప్రవచనాలు విని తరచుగా నేను నా పని వృత్తిని వదిలిపెట్టాలా ఇప్పుడు అని అడుగుతారు. కాని ప్రతి శ్లోకంలో కూడా శ్రీకృష్ణుడు అర్జునుడిని కర్మను చేయమని చెప్తున్నాడు. కర్మను త్యజించాలని అతను అనుకున్నదానికి ఇది విరుద్ధం. అర్జునుడు తన విధిని వదిలిపెట్టాలని అనుకుంటే శ్రీకృష్ణుడు విధిని నిర్వర్తించమని పదేపదే నచ్చచెప్పుతున్నాడు. అర్జునుడిలో శ్రీకృష్ణుడు కోరుకున్న మార్పు అంతర్గతమైనది, తన అంతఃకరణలోనిది. అది బాహ్యమైన కర్మ పరిత్యాగము కాదు. కృష్ణుడు ఇప్పుడు ఇక అర్జునుడికి తన విధిని చేయకపోవడం యొక్క పరిణామాలను వివరిస్తాడు. అదచేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తత స్వధర్మం కీర్తిం చ హిత్వా పాపమవాప్స్యసి. 33. కాని ఒకవేళ నీవు స్వధర్మాన్ని కీర్తిని విడిచి ఈ ధర్మయుద్ధాన్ని చేయటానికి నిరాకరిస్తే తప్పకుండా పాపాన్ని చేసినవాడివవుతావు. యుద్ధభూమిలో ఒక యోధుడు అహింసావాదుడు అయితే అది కర్తవ్య ఉపేక్ష అవుతుంది. అంచేత ఒక పాపపు పనిగా పరిగణించబడుతుంది. సమస్యాత్మకమైనదిగా చికాకుగా భావించి తన కర్తవ్యాన్ని విడిచిపెడితే అర్జునుడు పాపానికి పాల్పడినట్టే అని శ్రీకృష్ణుడు అంటున్నాడు. పరాశర స్మృతి ఇలా పేర్కొంటున్నది. క్షత్రియో హి ప్రజా రక్షాంశస్త్రపాణి ప్రదండవాన్ నిర్జిత్య పరసైన్యాది క్షితిం ధర్మేన పాలయేత్. 1.61. అన్యాయము, హింస నుండి దేశ ప్రజలను కాపాడటం క్షత్రియుడి కర్తవ్యం. శాంతిభద్రతల నిర్వహణ కోసం తగిన సందర్భాల్లో హింస అవసరం. అందుకే అతను శత్రురాజుల సైన్యాన్ని ఓడించి రాజ్యాన్ని ధర్మబద్ధంగా పాలించటానికి తోడ్పడాలి. అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తేవ్యయాం సంభావితస్య చాకీర్తి మరణాదతిరిచ్యతే. 34. జనులు నిన్ను పిరికివాడు,
పారిపోయిన సైనికుడు అని అంటారు. గౌరవప్రదమైన వ్యక్తికి అపకీర్తి అనేది మరణము కన్నా ఘోరమైనది. గౌరవప్రదమైన వ్యక్తులకు సామాజిక ప్రతిష్ఠ చాలా ముఖ్యమైనది. క్షత్రియులకు సహజముగా ఉన్న గుణములు, ప్రకృతి త్రిగుణములు, వారికి కీర్తి, గౌరవం చాలా ముఖ్యమైన వాటిగా భావింపచేస్తాయి. వారికి అగౌరవం, అపకీర్తి అనేవి మరణం కన్నా నీచమైనవి. ఉత్తమ స్థాయి జ్ఞానాన్ని అందుకోకపోయినా కనీసం ఈ నిమ్న స్థాయి జ్ఞానము వల్లనైనా ప్రేరణను పొందవచ్చు అని శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇది గుర్తు చేస్తున్నాడు. యుద్ధ భూమి నుండి పిరికితనముతో పారిపోయిన సైనికుడిని సమాజం నుండి వెలివేస్తారు. తన కర్తవ్యాన్ని విస్మరిస్తే ఇంతటి అపకీర్తి, అగౌరవం అర్జునుడికి కలుగవచ్చు. భయాద్రనాదుపరతం మంస్యంతే త్వాం మహారథా ఏషాం చ త్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవం. 35. ఏ మహారథుల దృష్టిలో నీవు గొప్పవాడివో, వారు, నీవు యుద్ధభూమి నుండి భయముతో పారిపోయావనుకుంటారు. అలా వారికి నీ మీద ఉన్న గౌరవం పోగొట్టుకుంటావు. అర్జునుడు ఒక మహాయోధుడు, అంతేకాక కౌరవ పక్షాన ఉన్న భీష్ముడు, ద్రోణాచార్యుడు, కర్ణుడు వంటి అత్యంత సాహసవంతులకి కూడా గట్టి పోటీ ఇచ్చే ప్రయతర్ది. ఎంతో మంది దేవతలతో యుద్ధం చేసి కీర్తి సంపాదించుకున్నాడు. వేటగాడిలా మారు వేషంలో వచ్చిన శివుడిని కూడా పోరాడి మెప్పించాడు. అతని సాహసానికి, నైపుణ్యానికి మెచ్చి పాశుపతాస్త్రమనే దివ్యాస్త్రాన్ని శివుడు అతనికి బహుకరించాడు. అతని విలు విద్య గురువు ద్రోణాచార్యుడు కూడా ఒక ప్రత్యేక అస్త్రం ఇచ్చి తన దీవెనలు అందజేశాడు. ఇప్పుడు యుద్ధ ప్రారంభానికి ముందు అర్జునుడు యుద్ధ భూమి నుండి వెళ్ళిపోతే, తన బంధువుల మీద ప్రేమతో ఇలా వెళ్ళిపోయాడు అని ఈ వీరయోధులకు ఎప్పుడైనా తెలుస్తుందా? అతనిని పిరికివాడు అని, తమ బలపరాక్రమములకు భయపడి పారిపోయాడు అని వీరంతా అనుకుంటారు. అవాచ్యవాదాంశ్చ బహూన్ వదిష్యంతి తవాహితాః నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిం. 36. నీ శత్రువులు నిన్ను అపకీర్తి పాలు చేసి క్రూరమైన మాటలతో అవమానిస్తారు. దీనితో నీ గొప్పతనం చులకనైపోతుంది. అయ్యో, ఇంతకంటే ఎక్కువ బాధాకరమైనది ఏమైనా ఉందా? ఒకవేళ అర్జునుడు యుద్ధ భూమి నుండి పారిపోతే తోటి వీరుల మధ్య అతని గొప్పతనం తగ్గిపోవడమే కాక, తను చులకనైపోతాడు. శ్రీకృష్ణుడు నిందంతః అంటున్నాడు అంటే నిందించుట, దూషించుట అని. అవాచ్యవాదాన్ అంటే నపుంసకుడు వంటి కఠినమైన మాటలు. అర్జునుడి శత్రువులైన దుర్యోధనుడు వంటివారు, చూడండి, ఈ చేతకాని అర్జునుడు యుద్ధ భూమి నుండి కాళ్ల మధ్యలో తోక ముడుచుకున్న కుక్కలాగా పారిపోతున్నాడు అని చాలా అనుచితమైన మాటలు మాట్లాడుతారు. ఇలాంటి హేళన భరించటం అర్జునుడికి చాలా బాధాకరంగా ఉంటుంది అని శ్రీకృష్ణుడు గుర్తుచేస్తున్నాడు. హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్షసే మహీం తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయ. 37. యుద్ధం చేస్తే నీవు యుద్ధ రంగంలో వీరమరణం పొంది స్వర్గానికి పోయెదవు, లేదా విజయుడవై ఈ భూమండలముపై రాజ్యమును అనుభవించెదవు. కావున కృత నిశ్చయుడవై లెమ్ము, ఓ కుంతీపుత్రుడా, యుద్ధానికి సిద్ధముకమ్ము. అర్ధరాత్రి 2:31 శ్లోకం నుండి శ్రీకృష్ణుడు ఇంకా వృత్తికి సంబంధించిన విధుల స్థాయిలోనే బోధిస్తున్నాడు. తన కర్తవ్య నిర్వహణ వలన 2 పరిణామాలు తలెత్తే అవకాశం ఉంది అని అర్జునుడికి వివరిస్తున్నాడు. అర్జునుడు విజయుడైతే భూలోకంలో సామ్రాజ్యం అతనికోసం ఉంటుంది. ఒకవేళ కర్తవ్య నిర్వహణలో ప్రాణాలు విడిచిపెట్టవలసి వస్తే అతను స్వర్గలోకాలకు వెళ్తాడు. సుఖదుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. 38. సుఖ, దుఃఖాలని, లాభ, నష్టాలని మరియు జయాపజయములను సమానంగా తీసుకుంటూ కర్తవ్య నిర్వహణగా యుద్ధం చేయుము. నీ బాధ్యతలని ఈ విధంగా నిర్వర్తించటం వలన నీకు ఎన్నటికీ పాపం అంటదు. లౌకిక స్థాయి నుండి అర్జునుడిని ఉత్సాహపరిచిన పిదప శ్రీకృష్ణుడు ఇప్పుడు కర్మశాస్త్ర విషయంలో మరింతలోనికి వెళుతున్నాడు. శత్రువులను సంహరించటం వలన పాపం తగులుతుందని అర్జునుడు భయాన్ని వ్యక్తం చేశాడు. శ్రీకృష్ణుడు ఈ భయాన్ని పోగొడుతున్నాడు. కర్మ ఫలాలపై ఆసక్తి లేకుండా తన కర్తవ్యాన్ని నిర్వర్తించమని అర్జునుడికి ఉపదేశము చేస్తున్నాడు. పని పట్ల ఇలాంటి దృక్పథం అతన్ని తద్వారా వచ్చే ఏదేని పాప ఫలితాల నుండి విముక్తి కలిగిస్తుంది. స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేసినప్పుడు మనం కర్మలను సృష్టిస్తాము. అవి తదుపరి కాలంలో కర్మఫలితాలను, ప్రతిచర్యలు కలుగచేస్తాయి. మాదర్ శృతి ఇలా పేర్కొంటున్నది: పుణ్యేన పుణ్యలోకం నయతి పాపేన పాపముభాభ్యామేవ మనుష్యలోకం. పుణ్యేన పుణ్యలోకం నయతి పాపేన పాపముభాభ్యామేవ మనుష్యలోకం. మంచి పనులు చేస్తే స్వర్గలోకాలకు పోయెదవు, చెడు పనులు చేస్తే నరకలోకాలకు వెళ్ళెదవు. ఈ రెంటి మిశ్రమం చేస్తే మళ్లీ ఈ భూలోకానికి తిరిగి వచ్చెదవు.
ఏ విధంగా అయినా మనం కర్మ ప్రతిఫల బంధాల్లో చిక్కుకుంటాము. ఈ విధంగా లౌకికమైన మంచి పనులు కూడా మనలను బంధిస్తాయి. అవి భౌతికమైన మంచి ప్రతిఫలములను కలుగచేస్తాయి. అవి ఇంకా కర్మ రాశిని పెంచి ఈ లోకంలో ఆనందం ఉన్నదే అన్న భ్రమను మరింత పెంచుతాయి. కాని స్వార్థ ప్రయోజనాలను విడిచిపెట్టే ఇక మన చర్యలు కర్మ ఫలితాలని కర్మబంధాలని సృష్టించవు. ఉదాహరణకు హత్య చేయటం పాపం మరియు ప్రపంచంలోని ప్రతి దేశం యొక్క న్యాయ చట్టం దానిని ఒక దండించదగ్గ నేరంగా ప్రకటించింది. కాని ఒక పోలీసు తన కర్తవ్య నిర్వహణలో బందిపోటు దొంగల నాయకుడిని చంపితే అతను దానికి శిక్షింపబడడు. ఒక సైనికుడు శత్రు సైనికుడిని యుద్ధంలో చంపితే దానికి అతను శిక్షార్హుడు కాడు. నిజానికి అతని వీరత్వానికి ఒక పతకం కూడా ఇవ్వబడవచ్చు. ఈ పనులు స్వార్థ ప్రయోజనంతో కాని చెడు బుద్ధితో కాని చేసినవి కాకపోవటం వలన వీటికి శిక్ష ఉండదు. ఆయా పనులు దేశ సేవలో తమ కర్తవ్యముగా చేసినవి. భగవంతుని న్యాయం కూడా ఇలాగే ఉంటుంది. ఎవరైనా అన్ని స్వార్థ ప్రయోజనాలను విడిచి కర్మలను భగవంతుని పట్ల కర్తవ్యంగా చేస్తే అలాంటి పనులు కర్మ ఫలితాలను కలుగచేయవు. కాబట్టి అర్జునుడిని ఫలితాల పట్ల అనాసక్తుడై కేవలం తన కర్తవ్య నిర్వహణ పట్ల మాత్రమే శ్రద్ధ చూపమని శ్రీకృష్ణుడు ఉపదేశిస్తున్నాడు. జయాపజయాలని సుఖదుఖాలని ఒకలాగే పరిగణిస్తూ సమదృష్టితో పోరాడితే శత్రువులను సంహరించినా అతనికి పాపం అంటదు. ఈ విషయానికి తదుపరి భగవద్గీత తెల్లవారుజాము 5:10 శ్లోకంలో కూడా మళ్లీ చెప్పబడింది. తామరాకు నీటిచే తాకబడనట్టుగా ఎవరైతే తమ కర్మలన్నిటినీ మమకారము లేకుండా భగవదర్పితముగా చేస్తారో వారికి పాపము అంటదు. మమకారాసక్తి లేకుండా కర్మలను ఆచరించమని గంభీరమైన ముగింపు చెప్పిన శ్రీకృష్ణుడు ఇప్పుడు తను చెప్పిన దాని వెనుక ఉన్న తర్కము ఆవిష్కరించటానికి కర్మశాస్త్రం గురించి మరింత వివరంగా చెప్తానంటున్నాడు. ఏష తే విహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. 39. ఇప్పటివరకు నేను నీకు సాంఖ్యయోగం అంటే ఆత్మతత్వం గురించి విశ్లేషణాత్మక జ్ఞానమును వివరించాను. ఇప్పుడు వినుము ఓ పార్థ, నేను బుద్ధియోగాన్ని విశదీకరిస్తాను. ఇలాంటి అవగాహనతో పనిచేసినప్పుడు నీవు కర్మబంధముల నుండి విముక్తి పొందెదవు. సాంఖ్య అన్న పదం సాన్ అంటే సంపూర్ణముగా మరియు ఖ్య అంటే తెలుసుకొనుట అన్న మూల ధాతువుల నుండి వచ్చింది. కాబట్టి సాంఖ్య అంటే ఒకదాని గురించి పూర్తి విశ్లేషణాత్మక జ్ఞానం అని అర్థం. భారతీయ తత్వశాస్త్రంలోని 6 తాత్విక గ్రంథాలలో ఒకటైన సాంఖ్య దర్శనం బ్రహ్మాండములోని పదార్థములకు ఒక విశ్లేషణాత్మక వివరణ తెలుపుతుంది. అది 24 అస్తిత్వాలను లెక్కిస్తుంది. పంచ మహాభూతములు భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, పంచ తన్మాత్రలు, పదార్థం యొక్క 5 నైరూప్య లక్షణాలు, రుచి, స్పర్శ, వాసన, శబ్దం మరియు దృశ్యం, పంచ కర్మేంద్రియములు, పంచ జ్ఞానేంద్రియములు, మనస్సు, అహంకారము, మహాన్ యొక్క పరిణామముచే జనించినది, మహాన్ ప్రకృతి యొక్క పరిణామముచే జనించినది, ప్రకృతి పదార్థ శక్తి యొక్క ఆదిమ రూపం. ఇవన్నీ కాక మరియొకటి ప్రకృతిని అనుభవించగోరి దానిలో బంధించబడే పురుషుడు లేదా ఆత్మ. శ్రీకృష్ణుడు ఇందాక అర్జునుడికి సాంఖ్య యొక్క ఇంకొక స్వరూపాన్ని అంటే నిత్యశాశ్వతమైన ఆత్మ యొక్క విశ్లేషణాత్మక జ్ఞానాన్ని వివరించాడు. ఇప్పుడు ప్రతిఫలము పట్ల ఆశ లేకుండా కర్మలను ఆచరించే పద్ధతిని తెలియజేయబోవుచున్నానని అంటున్నాడు. దీనికి మన కర్మల నుండి వచ్చే ప్రతిఫలము మీద అనాసక్తి అవసరం. ఇటువంటి నిర్మోహము, నిర్లిప్తత అనేవి బుద్ధిని ఉపయోగించి వివక్షతతో సాధన చేయాలి. అందుకే ఆసక్తికరంగా శ్రీకృష్ణుడు దీనిని బుద్ధియోగము అన్నాడు. తదుపరి శ్లోకాలలో 2.41 మరియు అర్ధరాత్రి 2:44 ఈ యొక్క నిర్మోహ, నిర్లిప్త అనాసక్త స్థితికి మనస్సుని తీసుకురావటానికి బుద్ధి యొక్క పాత్ర ఏమిటో శ్రీకృష్ణుడు వివరిస్తాడు. నేహాభిక్రమణ స్వస్తి ప్రత్యవయోన విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. 40. ఈ దృక్పథంతో పనిచేసినప్పుడు ఎలాంటి నష్టము కాని వ్యతిరేక ఫలితములు కాని కలుగవు. కొద్దిగా సాధన చేసినా అది మనలని పెద్ద ప్రమాదం నుండి కాపాడును. మనం ఎదుర్కొనే గొప్ప ప్రమాదం ఏమిటంటే మనకు వచ్చే జన్మలో మానవ శరీరం లభించకపోవచ్చు. బదులుగా నిమ్న స్థాయి జీవజాతులలోకి అంటే పశువులు, పక్షులు వంటివి లేదా అధోలోక జీవజాతుల్లోకి వెళ్లవచ్చు.
మానవ జీవితం మనకు ఎలాగూ వచ్చేదేలే అని భావించలేము, ఎందుకంటే తదుపరి ఎలాంటి జన్మ ఉండాలో మన కర్మలను బట్టి మరియు మన జ్ఞానం యొక్క స్థాయిని బట్టి నిర్ణయింపబడుతుంది. 84 లక్షల జీవరాశుల జాతులు ఉన్నాయి. మానవుల కంటే తక్కువ స్థాయిలో ఉన్న జంతువులు, పక్షులు, చేపలు, పురుగులు మరియు ఇతర అన్నీ, వాటికి మన మానవులలాగా పరిణితి చెందిన బుద్ధి లేదు. అయినా అవి కూడా సాధారణ పనులైన తినటం, నిద్రపోవటం, రక్షించుకోవటం మరియు సంభోగం వంటివి చేస్తుంటాయి. ఒక ఉన్నత ప్రయోజనం కోసం తమను తాము ఉద్ధరించుకోటానికి ఉపయోగించుకోటానికి మానవులకు జ్ఞానశక్తి ఇవ్వబడింది. ఒకవేళ మనుష్యులు తమ బుద్ధిని జంతువులు కూడా చేసే తినటం, నిద్రపోవటం, సంభోగం మరియు రక్షించుకోవటం వంటి కార్యాలకే కాని విలాసవంత రూపంలో చేయటానికి ఉపయోగిస్తే అది మానవ శరీరాన్ని దుర్వినియోగం చేసినట్టే. ఉదాహరణకి తినటమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంటే వారికి ఒక పంది శరీరం సరిగ్గా సరిపోతుంది. ఆ ప్రకారముగా వారికి వచ్చే జన్మలో పంది శరీరం ఇవ్వబడుతుంది. ఒకవేళ నిద్రపోవటం తమ జీవిత లక్ష్యంగా పెట్టుకుంటే భగవంతుడు వారికి పోలార్ ఎలుగుబంటి శరీరం మంచిగా సరిపోతుందని, అదే వారికి వచ్చే జన్మలో కేటాయిస్తాడు. కాబట్టి గొప్ప ప్రమాదం ఏమిటంటే మనకు వచ్చే జన్మలో మానవ జన్మ లభించకపోవచ్చు. వేదాలు ఇలా పేర్కొంటున్నాయి: ఇహ చేదసకద్ బౌద్ధం ప్రాక్ శరీరస్య విస్రస తతః సర్గేషు లోకేషు శరీరత్వాయ కల్పతే. కఠోపనిషత్తు 2.3.4. భగవత్ప్రాప్తి కోసం ఈ జన్మలో గట్టిగా ప్రయత్నించకపోతే నీవు ఎన్నో జన్మలలో 84 లక్షల రకాల జీవరాశులలో పడి తిరుగుతుంటావు. కాని మనం ఒకసారి ఆధ్యాత్మిక సాధన యొక్క ప్రయాణం మొదలుపెడితే దాన్ని ఈ జన్మలో పూర్తి చేయలేకపోయినా భగవంతుడు మనకు ఆ ఉద్దేశము ఉంది అని గమనిస్తాడు. కాబట్టి ఆ ప్రయాణాన్ని ఎక్కడ ఆగిపోయిందో అక్కడ నుండే మొదలు పెట్టడానికి మానవ జన్మని తిరిగి ప్రసాదిస్తాడు. ఈ విధంగా మనకు ఒక పెద్ద ప్రమాదం తప్పుతుంది. అంతేకాక ఈ మార్గంలో చేసిన ఏ ప్రయత్నం వలన ఎప్పటికీ ఎటువంటి నష్టం కలుగదు అని శ్రీకృష్ణుడు అంటున్నాడు. ఎందుకంటే ప్రస్తుత జీవితంలో మనము కూడబెట్టుకున్న భౌతిక సంపద అంతా మరణ సమయంలో ఇక్కడే వదిలివేయాలి. కాని యోగపథంలో మనము ఏదేని ఆధ్యాత్మిక పురోగతి సాధిస్తే భగవంతుడు దానిని భద్రపరిచి దాని ప్రతిఫలాలు వచ్చే జన్మలో ఇచ్చి మళ్లీ ఎక్కడ అయితే వదిలామో అక్కడి నుండి తిరిగి పురోగతి సాధించేటట్టు చేస్తాడు. ఈ విధంగా అర్జునుడికి దాని ప్రయోజనము ఉపదేశించిన శ్రీకృష్ణుడు ఇప్పుడు మమకారాసక్తి లేకుండా పనిచేసే విజ్ఞానాన్ని గురించి ఇక చెప్పటం ప్రారంభిస్తున్నాడు.